on this Lord's Day. I'm really excited to see many of you online for the Sunday service or Sunday worship. ప్రియ దేవుని బిడ్డలకు యేసు ప్రభు నామములో స్వాగతం పలుకుతున్నాము. ప్రియులారా, లైవ్లో ఈ ప్రభు దినమందు మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, all together, wherever we are, we sit in our places and we worship the Lord and we listen to the word of God as we are sitting in the church. మనం ఎక్కడున్న ప్రియులారా మన ఇళ్లలో కూర్చొని ఏదో ప్రభు మందిరంలోనే కూర్చున్నామన్న ఒక ఫీలింగ్తో, అదే యొక్క అనుభూతితో మనం దేవుని సన్నిధిలో కూర్చోవడము చాలా మంచి విషయం. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. Today, my lesson or my topic is how to express our love for God. Part 4. ఈరోజు ప్రియులరా, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అనే విషయాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. 4వ భాగం అండి. ఫస్ట్ పార్ట్ we learned how to express our love for God by loving everyone. Secondly, we learned how to express our love for God by obeying the word of God. Thirdly, we learned how to express our love for God by not loving money. And today we will learn 4th lesson, how to express our love for God. Answer is by not loving this world. ప్రియులరా, దేవుని పట్ల మన ప్రేమను ఎలా వ్యక్తపరచాలి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. 3 విషయాలు నేర్చుకున్నాం. మొదట, మనం దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అంటే అందరినీ ప్రేమించడం వల్ల మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అవుతాం. రెండవది, దేవుని వాక్యానికి లోబడడం వల్ల మనం దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ లేఖనాలలో మనం చూసుకున్నాం. మూడవది, డబ్బును ప్రేమింపకుండా ఉంటే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు అంట. నాలుగవది, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటిను మీరు ప్రేమింపకుడి. ఈరోజు నా యొక్క అంశం. సో టుడే ఇస్ మై టాపిక్, 4th one, do not love the world or the things in the world. ఈరోజు 4వ భాగము, దేవుణ్ణి ఎలా మనం ప్రేమించాలి అంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటిని మీరు ప్రేమింపకుడి. Turn the Bible reference, 1 John chapter 2 verse 15. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చదువుకుందాం. Chapter 2, 15 to 17. Do not love the world or the things in the world. If anyone loves the world, love for the Father is not in him. For all that is in the world, the lust of the flesh and the lust of the eyes and the pride of life, it is not of the Father, but it is of the world. And the world passes away, and the lust of it, but he who does the will of God abides forever. Yes. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు Amen. So it says, ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు,
నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. Dear friends, here Bible is teaching all of us, though we live in the world, Bible is teaching that we should not love the world. దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్నది ఏంటంటే ప్రియులరా, మనం ఈ లోకములో జీవించినను లోకమును మనము ప్రేమించకూడదు. Then Bible says God so loved the world, why should we not love the world? You may ask a question. మనకు ఒక ప్రశ్న రావచ్చు ప్రియులరా, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించాడు, మరి మనం కానీ ప్రేమించవచ్చు కదా. Here when God loved the world, he loved the people of the world. దేవుడు ఈ లోకంను ప్రేమించినప్పుడు లోకంలోని మనుషులను ప్రేమించాడు. Here God is teaching us that we should not love the things of the world, the system of the world. ఇక్కడ దేవుని వాక్యం మనకు బోధించేది ఏంటంటే, మనం ఈ లోకమును లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమింపకూడదు అంట ప్రియుల. లోకంలో ఉన్న వాటిని మనము ప్రేమింపకూడదు. We should not love the things of the world. పోయిందా? So we should not love the world or the things of the world, the system of the world. ఈ లోకం నుండి సిస్టమ్ను మనము ప్రేమింపకూడదు. That is the meaning of it. The answer is given, the reason is given. Why? Because anybody who loves the world, the love of the Father is not in him. ఈ లోకమును ప్రేమించు వానిలో దేవుని ప్రేమ ఉండదు, తండ్రి ప్రేమ ఉండదు. Either I love my father, either I love the world. Either I love my father, either I love money. Is it wrong have money? Nothing. Is it wrong living in the world? Never. తండ్రిని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరంట, తండ్రిని ప్రేమించేవారు డబ్బును ప్రేమించరంట. లోకంలో జీవించడం పాపమా? కాదండి. డబ్బును లోకంలో ఉండడం పాపమా? తప్పేం కాదు. డబ్బును కలిగి ఉండడం తప్పు కాదు, కానీ వాటిని ప్రేమించడం తప్పు. బట్ లవింగ్ మనీ, లవింగ్ ద వరల్డ్, ద సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ సిన్ఫుల్. So that's what Bible says. What is that in the world? Everything is in the world. Is the lust of the eyes, the lust of the flesh, the pride of life. లోకంలో ఉన్నదంతయు నేత్రాశయు, శరీరాశయు, జీవపు డంబము, తండ్రి వలన కలిగినవి కావు. These things are not given by God. All the things, whatever we do, either it is related to our eyes, either it is related to our flesh, or it is related to the pride of our life. మనం ఈ లోకంలో ప్రియులరా పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు మనం చేసే ప్రతి ఒక్కటి అది కంటికి సంబంధించిందన్నా ఉంటుందంటే, నేత్రాశ, శరీరాశ అది శరీరానికి సంబంధించిందనే ఉండొచ్చంట. జీవపు డంబం ఈ మూడిటికి సంబంధించినవి ఉంటాయి. And then Bible says all the world and the system of the world passing away. Only who does the will of God abides forever and ever. ఈ లోకమును వాటిలో ఉన్నవి సమస్తము గతించిపోవును, కానీ తండ్రి చిత్తమును జరిగించువాడు ఎల్లప్పుడూ నిలుచును. All the things of the world will be destroyed, will be burnt away with fire, with brimstone. అగ్ని గంధకములతో ఈ భూలోకంలో ఉన్నవి అన్ని ప్రియులరా కాల్చవేయబడతాయి. 2 Peter
Chapter 3 verse 10 says, all the things of the world will be burnt with fire and brimstone. All the elements of the world will be burnt up. Then God will create the new heaven and new earth. The former heaven and the former earth will be vanished. దేవుడు వీటన్నిటిని ఈ భూమి ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూసే ప్రతి ఒక్కటి దేవుడు నిప్పుతో కాల్చివేసిన తర్వాత కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడంట. ఇప్పుడు కనబడే అన్ని ఏవిగా ఉండవంట, కానీ దేవుని చిత్తంను నెరవేర్చు వాళ్ళు మాత్రమే ఉంటారు. ఆల్ థింగ్స్ విల్ బి బర్న్. The things whatever we see, things what we have will be burned. They are temporarily given to us by God. Those things will be burned. But only who does the will of the Father, they will abide forever and ever. So Bible says, if I wanted to express my love for God, if I want to show that I love God, I should not love the world. I should not love the system of the world. I should not delight on them. నేను దేవుని ప్రేమిస్తున్నాను అనడానికి ప్రియులరా ఒక సాదృశ్యం ఏంటంటే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఆ లోకంలో ఉండే ఆ పద్ధతులను మనము ప్రేమింపకూడదు, దానిపైన సంతోషపడకూడదు. గుర్తుపెట్టుకుందాం. We have to remember these things. Now turn with me one more reference. Book of James chapter 4 verse 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. Bible says, do not love the world. James also is writing about this system of the world. You adulterous people, do you not know that the friendship with the world is enmity with God? Therefore, whoever wishes to be a friend of the world makes himself an enemy of God. Yeah. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలు. వ్యభిచారులారా, జేమ్స్ ఇస్ యూజింగ్ వెరీ హార్ష్ వర్డ్. యాకోబు చాలా కఠినమైన మాట వాడుతున్నాడు. ఈజ్ నాట్ రైటింగ్ టు జెంటైల్స్. ఈయన అన్యులకు రాయట్లేదు. ఈజ్ రైటింగ్ టు బిలీవర్స్. ఆయన విశ్వాసులకు రాస్తున్నాడు. ఈజ్ రైటింగ్ టు ఎగ్జిస్టింగ్ క్రిస్టియన్స్ who are already born again and took baptism and following Jesus Christ. బాప్తిసం తీసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభువును వెంబడించే క్రైస్తవులకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? వ్యభిచారులారా. వాట్ ఈస్ హి రైటింగ్? యు అడల్టరస్ పీపుల్. ఓ మై గాడ్, క్రిస్టియన్స్ ఈజ్ అడ్రస్సింగ్ యాజ్ అడల్టరస్ పీపుల్. క్రైస్తవులను వ్యభిచారులారా అని సంబోధిస్తున్నాడు ప్రియులరా యాకోబు. Why is he writing that word? ఆ మాట ఎందుకు ఆయన రాశాడు ప్రియులరా? Probably those days the people, they wanted God as well as they wanted this friendship of the world. They want to be friendly with every worldly things. లోకంలో ఉన్న వాటితో వాళ్ళు చాలా స్నేహంగా ఉండాలని వాళ్ళు ఆశించేవారంట. When James came to know these people, they wanted to live 50-50. I want God, I want world. I want God, I want money. I want God, I want cheating. I want God, I want all the sinful things. I want God, I want all the traditional things in the world. నాకు దేవుడు కావాలి, డబ్బు కావాలి. దేవుడు కావాలి, ఈ లోకంతో స్నేహం కావాలి. దేవుడు కావాలి, వేరే వాళ్ళ ల్యాండ్స్, వేరే వాళ్ళ ఇండ్లు, వేరే వాళ్ళ పొలాలు, వేరే వాళ్ళ డబ్బు దోచుకోవాలి. ప్రియులారా, ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్న వీళ్ళని చూసి ఆయన అంటాడు, వ్యభిచారులారా, యూ థింక్ యు ఆర్ అ బిలీవర్, బట్ ఐ సే యు ఆర్ అడల్టరస్. యు ఆర్ అడల్టరస్ పీపుల్.
యాకోబు అంటున్నాడు, మీరు ఇతరుల డబ్బు కావాలి, ఇతరుల పొలాల్లో కావాలి, వేరేటోళ్ళ ఆస్తులు సంపాదించుకోవాలా, వేరేటోళ్ళ దగ్గర మీరు మోసం చెయ్యాలా, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలా, వాళ్ళ కట్నం తీసుకోవాలా, లంచం తీసుకోవాలి. యూ వాంట్ టు టేక్ a bride, bride, and you want to take even dowry. And you say you're a believer, you say I go to the best church, you say I go to the very believers church, and we say that I am a born again, still we take dowry. Probably one day I'll speak about dowry. A deadly thing. కట్నం తీసుకోవడం చాలా ఘోరమైన పాపం ప్రియులరా. I have a clean hands. I did not take any dowry. నేను ఎలాంటి కట్నం తీసుకోలేదు ప్రియులారా. All the people, those who have taken a dowry, now we have a time. Whatever the amount, add another 10% to it. Go and give it to your in-laws. It will be a blessing. Tomorrow, we need not to give to our children. We need not to take for our children. కట్నం తీసుకున్న వాళ్ళంతా ప్రియులరా తిరిగి వెళ్ళి 10% యాడ్ చేయండి. In book of Numbers it's written. సంఖ్యాకాండంలో రాయబడింది. ఎవరి దగ్గర మనం ఎక్కువ తీసుకున్నట్టుగా, అన్యాయంగా మోసంగా తీసుకున్నట్టుగా, మనది కాని వాటిని మనం తీసుకున్నట్టుగా అనిపిస్తే 10% దానికి యాడ్ చేసి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. Don't give dowry to your daughter. Don't take dowry for our children or your sons, for our son. I have a son and daughter. I raise my hand and say, I will never take for my son any dowry. I will never give any dowry for my daughter. If we do this, we are loving the system of the world. ఇది చేస్తే మనం ఈ లోకంతో మనం స్నేహం చేసినట్టే. You may say they are giving. వాళ్ళు ఇస్తున్నారు కదా. Now we have to question ourselves. Is it fair? Is it right to take? మనల్ని మనం ప్రశ్నించుకోవాలా. మనం తీసుకోవడం న్యాయమా? అది మంచిదేనా? I have my own brother. His name is called Albert. He lives in Hubli, Karnataka. His mother-in-law gave him a house at the time of marriage. But he realized and he returned that house back to her mother-in-law. When I heard that, I was so glad and I happy. మా సొంత అన్నయ్య ప్రియులరా, మ్యారేజ్ అప్పుడు ఆయన అడగలేదు. వాళ్ళ అత్తగారు ఒక ఇల్లు ఇచ్చారు ఆయన. కానీ ఆయన ఏం చేశారంటే ఆ ఇంటిని మరలా వాళ్ళ అత్తగారికి రాసిచ్చారు. ఆయన తీసుకున్నప్పుడు ద ప్రైజ్ వాజ్ వెరీ లెస్, బట్ ఇచ్చేటప్పుడు ప్రైజ్ వాజ్ వెరీ హై. Do you love the world? Do we love the system of the world? I wanted to have a clean hands, especially in this dowry system. ఈ కట్నం ఇవ్వడం, కట్నం తీసుకోవడం విషయంలో నేను చాలా నీట్గా ఉండాలని ప్రియులరా నాకు ఆశ. I wanted to encourage all my brothers and sisters, all the Christians. Spread this news to as many as people you possible. Tell them don't take dowry, even secretly. రహస్యంగా కానీ మనం కట్నం తీసుకోకూడదు. Though they may give, we will not take. వాళ్ళు ఇచ్చినా మనం తీసుకోకూడదు. మనం సీక్రెట్గా ఇవ్వకూడదు. If anybody love the world, if you are having a friendship with the world, Bible says you are an enemy. I am an enemy. We are enemy to God. ఎవడన్నా లోకమును స్నేహం చేసినట్లయితే లోకముతో
వాడు దేవునికి శత్రువగును. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎనిమీ ఆఫ్ గాడ్. ఈవెన్ టేకింగ్ అ బ్రైబ్, లంచం తీసుకోవడం, లంచం ఇవ్వడము. డూ యూ థింక్ ఇస్ ఇట్ రైట్? Do we give officially bribe? Do we take officially bribe? Do anybody give check? Bribe as a check? Do anybody give in front of all people bribe? No. All under table. బల్ల కింద చేసే పనులండి అవి. అఫీషియల్గా మనం తీసుకోం. ఎవరు మనకు లంచము చెక్ ద్వారా ఇవ్వరు. దొంగ డబ్బు, దొంగ సొమ్ము, రహస్యంగా, చీకటిలో. Friendship with the world is enmity to God. These all things will be burnt away. ఇవన్నీ కాలిపోతాయి ప్రియులారా. When I die, I don't take these things with me. నేను చనిపోయినప్పుడు ఇవి నేను నాతో తీసుకెళ్ళను ప్రియులారా. Or when the world is coming to an end, I am not going to take all these things. ఈ లోకం దేవుడు ముగించినప్పుడు ప్రియులారా, నేను వీటిని తీసుకెళ్ళను. Shall we decide today? I will never take bribe. I will never give bribe. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం ప్రియులారా, నేను లంచం తీసుకోను, లంచం ఇవ్వను. I will never take dowry or I will never give dowry. నేను లంచము తీసుకోను, నేను లంచము ఇవ్వను. Then friendship with the world will be detached little bit. అప్పుడు లోకంతో స్నేహము కొద్దిగా మనకు తెగిపోతుంది. There are many things. ఇంకా చాలా ఉన్నాయి ప్రియులరా. లోకాన్ని ప్రేమించడము, లోకంతో స్నేహం చేయడం, ఇంకా చాలా ఉన్నాయి. అవి పాపమంట. వాళ్ళు దేవుని ప్రేమించలేరంట. If anyone loves the world and the things in the world, like these things, whatever I said, dowry or even bribe, there are so many things. When we do these things, we don't love God. We hate God. We don't have friendship with God. We have friendship with the world. If we do these things, ఇవి చేసినట్లయితే. Let us turn Romans chapter 12 verse 2. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. Do not be conformed to this world. Once again you see, do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that by testing you may discern what is the will of God, what is good and acceptable and perfect in the sight of God. Yeah. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. The third thing it says, do not conform yourself to this world. ఈ లోక మర్యాదనుసారముగా మీరు నడవవద్దు, జీవించవద్దు. The world has a different system. ఈ లోకంలో వేరే పద్ధతులు ఉన్నాయండి. They will live according to that system. వాళ్ళు ఆ యొక్క సిస్టమ్ ప్రకారం జీవిస్తారు. But Bible says we should not conform ourselves with the world. What should we do? It says, okay, by renewing of your mind, that testing your you may discern what is the will of God and what perfect
గాడ్స్ విల్. ప్రియులరా, మీ మనసును రోజు రోజుకు దేవుని వాక్యం ద్వారా రూపాంతరం పొందుట వలన దేవునికి ఏది ఇష్టమో, దేవునికి చిత్తం ఏంటో వాటిని తెలుసుకున్నట్లు మీ మనసు రోజు రోజుకు వాక్యం ద్వారా నూతనపరచుకోండి. డు నాట్ కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్ విత్ ద వరల్డ్. లోకముతో మీరు ప్రియులరా మీరు ఈ లోకంతో ఏమన్నా ఇక్కడ లోక మర్యాదను అనుసరించవద్దు. దెర్ ఆర్ మెనీ ట్రెడిషన్స్ థింగ్స్. మన లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయి ప్రియులరా. దే ఆర్ డూయింగ్, బట్ బైబుల్ సేస్ వీ షుడ్ నాట్ కన్ఫర్మ్. మనము వాటికి చేయి కలపకూడదంట. వీ షుడ్ నాట్ అగ్రీ విత్ దెమ్. మనం వాళ్ళతో ఏకీభవించకూడదంట ప్రియులరా. Do not confirm yourself. Yeah, all are doing, I am also doing. All are eating, I am also eating. All are going, I am also going. అందరు పోతున్నారు, నేను వెళ్తున్నా. అందరు చేస్తున్నారు, నేను చేస్తున్నా. అందరు తీసుకున్నారు, నేను తీసుకుంటున్నా. No, we should not conform to this world. Always there is one proverb, no? 2 wrongs doesn't make right. ఒక సామెత ఉంది కదా, 2 తప్పులు సరే ఒక సత్యాన్ని బయటికి రప్పించమంట. ఈజ్ డ్రింకింగ్, ఐఎమ్ ఆల్సో డ్రింకింగ్. వాట్ ఈస్ రాంగ్? ఈజ్ దట్ సొల్యూషన్? అతడు తాగుతున్నాడు, నేను తాగుతున్నా. అతడు లంచం తీసుకుంటున్నాడు, నేను తీసుకుంటున్నా. అతడు కట్నం తీసుకున్నాడు, నేను తీసుకున్నా. అతడు వెళ్ళాడు, నేను వెళ్ళినా. ఈజ్ టేకింగ్ ఎ బ్రైబ్, ఐఎమ్ ఆల్సో టేకింగ్. ఈజ్ టేకెన్ అ dowry, I am also taking a dowry. He is going there, I am also going. So because others are doing, Bible says we should not do, we should not follow that. You try to find out, is it right, is it okay? Can God say okay? Is God approving that point? దేవుడు దాన్ని ఓకే అంటున్నాడా, దేవుడు దాన్ని సమ్మతిస్తాడా అని ఆలోచించి మన మనసును నూతనపరచుకోవాలంట. In the world there is a system. In a meeting, if somebody doesn't appreciate me, I feel hurt. Worldly system. లోకంలో ఒక పద్ధతి ఏంటి తెలుసా ప్రియులరా? ఒక పెద్ద కూటంలో ఒక వ్యక్తి నన్ను పొగడకుంటే నాకు చాలా కోపము, రోషము, గర్వం వస్తుంది. బట్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ we should see, first of all, our name should not come. Nobody should appreciate us. మొదట దేవుని బిడ్డలుగా ఆ కూటంలో మన పేరు రాకుండా చూసుకోవాలి. ఎవరైనా మనల్ని పొగడకుండా చూసుకోవాలి. పొగిడినా we have to put down our head and say, Lord, I thank you, I deserve nothing. మన తలలు కిందికి ఉంచి, ప్రభువా నేను అంత అరువుని కాదు అతడు పొగిడినంత అని మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. There are so many traditions. ఎన్నో ఆచారాలు ఉన్నాయి. మ్యాన్ మేడ్ ట్రెడిషన్స్, మనుషులు కల్పించిన సాంప్రదాయాలు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. దేవుడు ఆ విషయంలో ఆయన అస్సలు హ్యాపీగా లేడు ప్రియుల. ఆయన అస్సలు సంతోషపడట్లేదు. ఈజ్ నాట్ ఈవెన్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దోస్ థింగ్స్. జీసస్ సెడ్ ఇన్ మార్క్ 7:14, మార్కు 7:14లో యేసుప్రభు అంటాడు, యు బ్రేక్ the word of God by your traditions. మీరు నియమించిన మీ సాంప్రదాయ ప్రకారము పారంపరాచారాల వలన దేవుని వాక్యమును మీరు నిరార్థకము చేయుచున్నారు. To whom Jesus is saying this word? ఎవరితో యేసుప్రభు ఈ మాట అన్నాడు? To the Jewish people, to the Israelites. ఇశ్రాయేలీయులతో, యూదులతో. Who are the Jewish people? యూదులు ఎవరు? They are chosen by God, they are children of God. వాళ్ళు దేవుని కుమారులు, దేవుని బిడ్డలు. Though they are children of God, Jesus corrected them. Jesus was not happy with their traditions. వాళ్ళు ఇశ్రాయేలు దేవుని బిడ్డలైనా యేసు ప్రభు వాళ్ళు ఆచరించిన సాంప్రదాయాలను బట్టి ఆయన సంతోషపడలేదు. యు బ్రేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్,
You nullify the word of God. You make no effect the word of God with your traditions. మీరు దేవుని వాక్యమును బలం లేకుండా, శక్తి లేకుండా నిరార్థకం చేయుచున్నారు. మీ సాంప్రదాయాల వల్ల, మీ ఆచారాల వల్ల. I don't want to tell them what are all the traditions we are following, but I want you to take a decision. Certain things what we are doing, are they really right? Are we Christians are supposed to do those things? మనం అవి చెయ్యాలా? మనం చెయ్యవచ్చా? We judge with the word of God. దేవుని వాక్యం ద్వారా మనం దాన్ని పరీక్షించుకోవాలి. Do not conform yourself with the world. మీరు ఈ లోకముతో స్నేహం చెయ్యవద్దు. Who are we? We are children of God. Jesus said, you are not of this world. మీరు ఈ లోక సంబంధులు కారు. All the Christians, all the children of God, all those who are born again, they are not of this world. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు, విశ్వాసులు, బాప్తిసం తీసుకుని ఆయన వెంబడిస్తున్న వారు, వారు దేవుని పిల్లలే కానీ వాళ్ళు లోక సంబంధులు కానే కారు. John's Gospel chapter 15 verse 19. యోహాను సువార్త 15:19. Jesus said, if you are of the world, the world would have loved you as its own, but because you are not of this world, I chose you out of the world, therefore the world hates you. Yes. లోకము నిన్ను ద్వేషించిన ఎడల నీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. నేను మిమ్మల్ని ఏర్పరచుకొంటిని, లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించును. Here Jesus is very clearly says, you are not of this world. If you are of this world, the world would have loved you. You are not of this world. You don't belong to this world. Since I have chosen you, since you belongs to me, the world hates you. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, మీరు నావారు కాబట్టి లోకము మిమ్మల్ని ద్వేషించును. So remember, all the Christians, nothing wrong having a good clothes, nothing wrong having a good house, nothing wrong having a good car, bike, nothing wrong traveling by flight, nothing wrong traveling by AC car, AC train, nothing wrong having a rich, very tasty food, costly food, ఖరీదైన ఆహారం తినడము, బలమైన ఆహారం తినడం, ప్రియులరా, ఏసీ కార్లలో తిరగడము, ట్రైన్లలో తిరగడం, ఫ్లైట్లలో తిరగడము, మంచి బట్టలు ధరించుకోవడము, అవి ఏం పాపం, తప్పు కాదు. కాబట్టి వి షుడ్ నాట్ లవ్ దెమ్, వాటిని ప్రేమించకూడదు. ప్రతిదాన్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ మై క్లోత్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ మనీ, థ్యాంక్ యూ ఫర్ మై ఫ్లైట్ జర్నీ, థ్యాంక్ యూ ఫర్ మై ఏసీ కార్, థ్యాంక్ యూ ఫర్ మై ఫుడ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ హౌస్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టైమ్ వీ రిసీవ్ ఇట్, ఎవ్రీ టైమ్ వీ సీ ఇట్, వీ షుడ్ సే థ్యాంక్ యూ. ప్రతిసారి తండ్రి నాకు ఇచ్చినందుకే వందనాలు, నా ఫ్లైట్ని బట్టి థ్యాంక్స్ అయ్యా, నా ట్రైన్ జర్నీని బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆహారంను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన బట్టలను బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన గృహాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చిన తాగే నీళ్ళను బట్టి థ్యాంక్ యూ ఈవెన్ ఫర్ వాటర్. If one day, if the water is not available, just imagine what will happen to us.
ఒక్కరోజు మన ఇంట్లో నీళ్లు రాకపోతే ప్రియులరా, నీళ్లు లేకపోతే, either it's for washroom, it's for taking bath, it's cleaning our vessels, or watering our plants, even drinking water, even cooking. Just imagine what will happen if one day there is no water. ఒక్కరోజు మనం ప్రియులరా ఇంటికి నీళ్లు లేకపోతే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. తాగడానికి, బాత్రూంలకు, స్నానాలకు, వంట చేయడానికి, చెట్లకు మొక్కలకు నీళ్లు పెట్టడానికి, గిన్నెలు పాత్రలు కడగడానికి. Thank God for all these things. So you are not of this world. Always say, thank you Lord, I belongs to you. I am not of this world. నేను ఈ లోక సంబంధిని కాదు. I belongs to you. You bought me. యేసయ్యా, మీరు నన్ను కొన్నారు, నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నారు. నేను ఈ లోక సంబంధిని కాదు. ఈ లోకంలో జీవిస్తున్నాను. I have everything what of the world is other people are having, but I don't love them. నాకు లోకంలో ఉన్న అందరికి కారు ఉన్నాయి, నాకు కారు ఉంది. అందరికి ఇల్లు ఉంది, నాకుంది. అందరికి డబ్బు ఉంది, నాకుంది. అందరికి చీరలు ఉన్నాయి, అందరికి బంగారం ఉన్నాయి, నాకున్నాయి. అందరికి మంచి షర్ట్స్ ఉన్నాయి, నాకున్నాయి. What other people in the world is having, I am also having. The difference here, ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, I don't love them. I don't think they are belongs to me only. I don't think so. I only earn. అవి నావే అని మనం అనుకోకూడదు. వాటిని మనము ఎక్కువ ప్రేమించకూడదు. I love God who gave all these things. వీటిని ఇచ్చిన వాటిని ఇచ్చిన దేవుని బట్టి మనం థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. తండ్రి, నువ్వు నాకు ఇచ్చినందుకే వందనాలని చెప్పి ప్రియులరా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పేవారంగా ఉండాలి. Do not love the world or things of the world. Do not conform yourself with the world. Do not have friendship with the world. ఈ లోకంలో వాటిలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఈ లోకముతో స్నేహము చేయకుడి. ఈ లోకముతో మా లోక మర్యాదను మీరు అనుసరింపకుడి. Fourthly, we learn that you are not of this world, you are belongs to me, Jesus said. మీరు ఈ లోక సంబంధులు కారు, అండ్ ఈ లోకం మీరు నాకు సంబంధించిన వారు. Anybody who loves God, you know what they will do? They can overcome all the things of the world. వాళ్ళు లోకాన్ని జయిస్తారంట. 1 John 5:4 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 చదువుకుందామండి. 1 John chapter 5 verse 4 and 5. For everyone who has been born of God, you see, born of God overcomes the world. And this is the victory that has overcome the world, our faith. Yeah. Who is that overcomes the world except the one who believes that Jesus Christ is the Son of God? Yeah. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఎవడును లోకమును జయించిన వాడు ఎవడును లేడు. See, it says everyone who is been born of God. We are born of God, those who accept Jesus. Though we were born to our mummy and dad, to our parents, but here status will change. మన తల్లిదండ్రులకు పుట్టిన ప్రియులరా, ఇక్కడ దేవుని వలన పుట్టినామని మన స్టేటస్ మారిపోతుందంట. Like a citizen of India, when he marries an American, so after a few months or few years, that Indian citizen status will change and he will become a citizen of US. Originally India face, India language, Indian things, India face, but his status is US citizen. Same thing. My mummy, my daddy, of course my worldly people, but now I
I am born of God. My status has changed. All that who's born of God, they will overcome the world. They will not yield to the world. దేవుని ద్వారా పుట్టిన వారంతా లోకమును జయిస్తారు. వాళ్ళు లోకంతో పాటు వెళ్ళరంట. Fourth one, how to express my love for God. నాలుగవది, దేవుని నేను ప్రేమిస్తున్నానడానికి కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకూడదు. I should not love the world or the things of the world. నేను లోకమునైనను లోకంలో ఉన్న వాటిని మనం ఒకప్పుడు once upon a time we loved the world. We loved the things of the world. Now we have accepted the Lord. See Ephesians chapter 2 verse 1 and 2 what it says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు ఏం చెప్తున్నాయంటే ప్రియులారా, once you are walking according to the sins of the world. తెలుగులో మీ అపరాధముల చేతను పాపముల చేతను ఒకప్పుడు చచ్చిన వారై మీరు పాపములతో మీరు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేమించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఒకప్పుడు ఈ ప్రపంచము ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటుంటిరి. ఇంగ్లీష్ ఇట్ సేస్, ఇన్ విచ్ వన్స్ యు వాక్డ్ ఫాలోయింగ్ ద కోర్స్ ఆఫ్ ద వరల్డ్, now at work in the sons of disobedience. ఒకప్పుడు మీరు ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకున్నారు, లోక ధర్మము చొప్పున నడుచుకున్నారు, అవిధేయులై మీ పాపములో మీరు చచ్చారు. వన్స్ అపాన్ అ టైమ్ యు వర్ డెడ్ ఇన్ యువర్ సిన్స్, ఇన్ యువర్ ట్రెస్పాసెస్. నౌ యు ఆర్ రైజ్డ్ త్రూ జీసస్ క్రైస్ట్ టు లవ్ హిమ్. So do not follow again those things. మళ్ళా వాటిని మీరు వెంబడించవద్దు. We are not belongs to this world. మనం ఈ లోక సంబంధం కాము. These things will not come with us. ఇవి మనతో రావు ప్రియులారా. Then what is the final conclusion? ప్రియులారా, చివరి ఈ యొక్క కన్క్లూషన్ ఏంటంటే, as a believers, as a children of God, we all, though we live in the world, we all should seek heavenly things. మనం ఈ లోకంలో జీవిస్తున్నా మనం పరలోక సంబంధమైన వాటి మీదనే ధ్యానిస్తూ ఉండాలి, మన దృష్టి ఉంచాలి. Somebody said, let your feet be on earth, but let your head be in heavenly places. మీ కాళ్ళు భూమి మీద ఉన్నా మీ తలకాయ, మీ తల పరలోకంలో ఉండవలెను. Though we walk in earth, our head should be in heaven. మనం భూమి మీద నడుస్తున్నా మన తలలు మాత్రము పరలోకంలో ఆకాశంలో ఉండాలి. That one last verse we will read, Colossians 3:1 and 2. కొలోసీలకు రాసిన పత్రిక 1-2 వచనాలు. If then you have been raised with Christ, seek the things that are above, where Christ is seated at the right hand of God. Set your minds on the things in heaven, not the things of the world. Yes. Colossians chapter 3 verse 1 and 2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు.
పై మీద ఉన్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏదైనగా మీరు మృతి పొందితిరి. చాలు. సిన్స్ you believe that you are raised through Jesus Christ, seek the things in heaven. పరలోక సంబంధమైనవి మాత్రమే వెతుకుడి. అవే మనకు పర్మనెంట్గా ఉండేవి. You seek the things which are in heaven. Though we are here on earth, every day we seek heavenly things. We read the word of God. We meditate. We will try to follow whatever we read. వాక్యాన్ని చదువుకుందాం, దాంట్లో ఉన్నాయి గమనించుకుందాం, వాటిలో రాయబడ్డ ప్రకారం మనం నడుస్తాం. అలా చేయడం వల్ల వీఆర్ ఫాలోయింగ్ గాడ్, వీఆర్ ఒబేయింగ్ గాడ్, వీఆర్ లవింగ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియులరా ఇవి జరుగుతాయంటండి. దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. Do not love the world. Do not have friendship with the world. Do not conform yourself with the world. Do not be acquainted. Do not be attached with the world. Once upon a time you walked according to the world. Once upon a time you obeyed the worldly system. Even after accepting Jesus, even after taking baptism, if still we do those worldly things, then there is no question of me loving God. లోకమును ప్రేమింపకుడి, లోకంతో స్నేహం చేయకుడి, లోక మర్యాద అనుసారంగా నడవకుడి. ఒకప్పుడు నడిచాడు, ఒకప్పుడు మీరు లోక సంబంధులు, ఒకప్పుడు పాపంలో చచ్చిన వారై ఉన్నారు, ఇప్పుడు లోక సంబంధులు చేసినట్టు చేశారు. ఇప్పుడు యు బిలాంగ్స్ టు గాడ్. మీరు క్రీస్తుతో ఎత్తబడ్డారు. పరలోకంలో ఉన్న వాటిని వెదుకుడి. యు డోంట్ బిలాంగ్స్ టు గాడ్, యు డోంట్ బిలాంగ్స్ టు దిస్ వరల్డ్. లోక సంబంధులు కాదు. Look the things of heaven. పరలోక సంబంధమైన వాటినే వెదుకుడి. సో ఫోర్త్లీ, నాలుగోది ప్రియులరా, how to express our love for God. One by one we will learn. I am not taking any classes. నేను ఏదో క్లాసెస్ తీసుకోవట్లేదు ప్రియులరా. We try to obey. We understand the word of God. In order to understand, I am just trying to make as simple as possible. మనం అందరం అర్థం చేసుకోవాలని, ఎంత సులభంగా అయితే అంత సులభంగా నేను మీకు పంచుకోవాలని నేను ప్రయత్నం చేస్తాను. డు నాట్ లవ్ ద వరల్డ్. ఈ లోక మర్యాదను ఈ లోకంలో ప్రేమింపకూడదు. ఆల్వేస్ ఐ లవ్ గాడ్. ఎల్లప్పుడూ నేను దేవుని ప్రేమించాలనే మనసును మనందరం కలిగి ఉన్నాం. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హెల్ప్ మీ, హెల్ప్ ఆల్ ఆఫ్ us to love you, not love the world or the things of the world. తండ్రి, మేమందరం లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుండా తండ్రిని ప్రేమించే మనసును భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. In Jesus' name we pray. Amen. If you prepared yourself with the communion, so please join with us. ప్రభురాత్రి బల్ల మీరు సిద్ధపరచుకుని ఉంటే ప్రియులరా, నాతో పాటు మీరు ప్రియులరా ప్రభురాత్రి బల్లలో పాల్గొనండి. Take the bread as I am going to pray. Father, we thank you so much. The death of Jesus, the resurrection of Jesus, the ascension of Jesus, and the second coming of Jesus. తండ్రి, యేసు ప్రభు శిలువ మరణాన్ని బట్టి థ్యాంక్స్ అయ్యా. ఆయన పునరుత్థానాన్ని బట్టి నీకు థ్యాంక్స్ తండ్రి. ఆయన అహరోనాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన రెండవ రాకడను బట్టి మీకు వందనాలు. By Jesus' death on the cross, I am healed by his stripes. ఆయన శిలువ మరణం ద్వారా, ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగిందని నేను నమ్ముచున్నాను. Bless it and help us that we may eat and live for your glory. మేము తిని నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.
Amen. Amen. Jesus took the bread, he gave thanks, and he broke it and gave to them and said, "This is my body which was broken for many. As often do it, you do in remembrance of me." Amen. Amen. Thank you, Jesus, for your death on the cross, Lord. We thank you, your stripes on the cross healed all my sickness. యేసయ్యా, నీ శిలువ మరణము, నువ్వు పొందిన గాయాలు నన్ను స్వస్థపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రొట్టె నీ శరీరంగా భావిస్తున్నాము. I believe this bread is your body and I receive it, Father, with all my heart. In Jesus' name I pray, Father. Amen. Thank you, Father. Thank you. After the supper, he took the cup and he gave thanks to the Father. And he said, "This is my blood of a new covenant, as often which was shed for many. As often you take it in remembrance." Shall we once again say, "Thank you, Jesus. Thank you, Jesus. Through your stripes, our physical health became perfect. By your blood, our sins, our transgressions, our iniquities have been forgiven, Father." అయ్యా, నీ శిలువ గాయాల ద్వారా మాకు స్వస్థత కలిగితే, మీరు చిందించిన రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడ్డాయి. Help me and help us to eat and drink and live for your glory. In Christ's name we pray. Amen. Amen. Shall we say once again, "Thank you, Jesus. Jesus, thank you. Father, thank you for your grace, Lord." In Jesus' name we pray. Amen. We'll just pray finally. Father, we once again thank you. All the people, your children who have been watching this live, ఎవరెవరైతే ఈ లైవ్ మీటింగ్లో వచ్చారో, మా హృదయపూర్వకంగా వాళ్ళని ఆశీర్వాదిస్తున్నాం. We bless them with all our hearts. Abundantly fill them with your joy and happiness. As a servant of God, I pray very specially all those who are watching this live meeting. ఈ లైవ్ మీటింగ్లో వచ్చే ప్రతి ఒక్కరిని పేరు take away their problems, take away their sickness, take away their weakness, and give them your joy and happiness. మీ సంతోషం, మీ ఆనందాన్ని అందరికీ దయచేయండి. We pray for the whole world. We pray for our country. We pray for all the people in the world. We pray for every leaders. Bless everyone. Fill them with your salvation. Heal them from all diseases, all sicknesses. లోకంలో ఉండే మనుషులను, నాయకులను, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి, అందరికీ మీ ఉచితమైన రక్షణను దయచేసి, అందరినీ ప్రతి రోగం నుంచి స్వస్థపరచండి. In Jesus' precious name we pray. Amen. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you all. Amen. Praise the Lord. Praise the Lord, Sanya.